దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగును గాక. సహోదరి సహోదరుడా, ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి కూడా దేవుని పేరిట వందనాలు. ఈరోజు వాక్య ధ్యానం చేసుకుందాం. మొదటి సమూయేలు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏదియూ లేదు. సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ఈ విజ్ఞాపన ప్రార్థన చేసిన వారు ఎవరు అంటే హన్నా. మనందరికీ తెలుసు హన్నా ఎవరు అనేది. హన్నా జీవితంలో ఆమెకి గర్భఫలం లేనప్పుడు, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న సమయంలో ఒక సమయం దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడి సన్నిధికి వెళ్ళి నీళ్లు కుమ్మరించినట్లు తను ఏం చేసిందంటే తన కన్నీళ్ళను కుమ్మరించింది. దేవుడి సన్నిధిలో తన కన్నీళ్ళను కుమ్మరించి, ప్రభువా, ఈ దీనురాన్ని నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు ఒక మగబిడ్డను దయచేసి ఎడల వాడి తల మీదకి క్షౌరపు కత్తి రానియకుండా నీ సేవకు అర్పించుకుంటారు ప్రభువా అని చెప్పేసి వాడు ఏం చేశారు, ప్రార్థన చేసి కన్నీటితో చేసింది ప్రార్థన. వెంటనే ప్రార్థన చేసిన మరుక్షణంలో నాకు ఏం చేసింది తెలుసా, ఒక వ్యతిరేకత వచ్చిందండి. ప్రార్థన చేసిన మరుక్షణంలో సరిగ్గా గమనించుకునే విషయాన్ని, ప్రార్థన చేసిన మరుక్షణంలోని ఏలి అని ఒక దైవజనుడు అక్కడ కూర్చుని ఆయన ఏమంటున్నాడు తెలుసా, ఆమెను చూసి, ఎంతసేపు నువ్వు మత్తురాలై ఉందువు, నువ్వు తాగి ద్రాక్షరసం తాగి దేవుడి సన్నిధిలోకి వస్తావా, నువ్వు మందు తాగి వస్తావా దేవుడి సన్నిధిలోకి అని చెప్పేసి దైవజనుడు అవమానపరిచాడండి. ఈ సహోదరి సహోదరుడా, ఈనాటి దినాల్లో కనుక ఈ పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది మన పరిస్థితి? ఒక సేవకుడు తిడితే ఎలా ఉంటుంది? తట్టుకోగలరా? తట్టుకుని ఉండగలరా? కానీ అన్న ఏం చేసింది తెలుసా, కాదు నా ఇల్లువాడా, నేను అలాంటి దాన్ని కాదు, నేను పనికి మాలిన దాన్ని కాదయ్యా, దయతో నేను నా దేవుడికి మనవి చేసుకుంటున్నాను. ఎలాగా? నా హృదయంలోంచి వచ్చే బాధ దేవుడి సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాను. అంటే మన హృదయం ఎలా ఉందంటే కుమ్మరించుకోవాలి దేవుడి సన్నిధిలో. అలా కుమ్మరించినప్పుడు ఏలి ఏమన్నాడు తెలుసా, అప్పుడు ఒక దేవుని ఇచ్చాడు. ఏమని తెలుసా, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయను గాక. అంటే ఏ నోటితో ఆ సేవకుడు తిట్టాడో అదే నోటితో ఏమన్నాడంటే దీవించాడు. హల్లెలూయా. అంటే సహోదరి సహోదరుడా, ప్రార్థన మనం చేస్తున్నప్పుడు, మనం ఏదైనా ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఎలా నమ్మాలంటే, మన దేవుడు నిజమైన దేవుడు, నా ప్రార్థన ఆలకించగలిగిన వాడు, నాకు ఆశ్రయ దుర్గమైన వాడు. అన్న తన హృదయంలో ఒక నిశ్చయం చేసుకుని ఏంటంటే, నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, నా దేవుడు నాకు ఆశ్రయం, నాకు దుర్గము, నాకు కోట, నాకు సమస్తము. ఎందుకంటే నాకు గర్భఫలాన్ని ఇవ్వగలిగిన వాడు, నాకు గర్భఫలాన్ని ఇచ్చి నేను అడిగింది నాకు చేయగలిగిన వాడు నా దేవుడే. కొన్నిసార్లు మనం ఈ ప్రార్థన చేసినప్పుడు హన్నా జీవితాన్ని ఒకసారి మనం చూసుకుంటే కనుక, మనకు అప్లై చేసుకుంటే కనుక, ప్రార్థన చేసినప్పుడు ఏదైనా ఒక అంశం కొరకు దేవుడి సన్నిధిలో విపరీతమైన కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు నీకు శ్రమ ఎక్కువ వద్దు. కొన్నిసార్లు నీకు శోధన ఎదురవుతుంది. అలాంటప్పుడు నువ్వు ఏం చేయాలి? భయపడకూడదు. కారణం ఏంటి తెలుసా, దేవుడు నీ ప్రార్థన ఆలకించినప్పుడు సాతాను ఏం చేస్తాడంటే నీకున్న ఆధారాలు కోల్చాలని చూస్తూ ఉంటాడు. నీకున్న విశ్వాసాన్ని కోల్చాలని చూస్తూ ఉంటాడు సాతాను. నీకున్న విశ్వాసం కూల్చి దేవుడి మీద విశ్వాసం తొలగిపోయేలా చేద్దామని ఆ కొద్ది క్షణాలు కూడా అలా అని చెప్పేసి కొంతమందిని వాడుకుంటాడు. కొన్నిసార్లు దైవజనులు కూడా వాడుకోవచ్చు. సాతాను ఎవరినైనా వాడుకుంటాడు. వాడు అబద్ధికుడు, దొంగ. అయితే అలా అని చెప్పేసి ఎవరైనా వాడుకోవచ్చు, నేను అవమానపరచవచ్చు. కానీ నీ విశ్వాసం స్థిరంగా ఉన్నప్పుడు, నీ విశ్వాసంలో దేవుడికి ఇచ్చే స్థానం, మన దేవుడు యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఎవరు, పరిశుద్ధమైన దేవుడు ఎవరు? సహోదరి సహోదరుడా, ఈ లోకంలో 33.5 కోట్ల మంది దేవతలు దేవుళ్ళు ఉన్న ఈ లోకంలో నీవు ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి గుణగణాలు కలిగిన వాడు? ఎలాంటి స్థితిలో నిన్ను లేపగలిగిన వాడు దేవుడు? సహోదరి సహోదరుడా, మొదట మనం ప్రార్థన చేసేటప్పుడు మన విశ్వాసం మన దేవుడి మీద ఉండాలి. హల్లెలూయా. మన విశ్వాసం మన దేవుడి మీద ఉండాలి. మన విశ్వాసం మన దేవుడి మీద ఉన్నప్పుడు, ఆ దేవుడు మనల్ని రక్షిస్తాడన్న ఆలోచన మనలో ఉన్నప్పుడు, ఒకవేళ నీకు అవమానం వచ్చినా, నిందొచ్చినా, వేదన వచ్చినా, శోధన వచ్చినా నువ్వేం చేస్తావు తెలుసా, నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. హన్నాకి ఒక బలమైన
ప్రేరణ, బలమైన ఒక ఏంటంటే దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడన్న ఒక ఏమంటారు పట్టుదల, ఒక బలమైన పట్టుదల. ఏంటంటే దేవుడి సన్నిధికి వచ్చింది, దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ దేవుడి సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించుకుంటుంది. ఏ రోజు నువ్వు హృదయాన్ని కుమ్మరించగలిగావు దేవుడి సన్నిధిలో? విరిగి నలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యము చేయవాడువు కాదు. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యం చేయడు. విరిగి నలిగిన హృదయాన్ని ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఆ విరిగి నలిగిన హృదయంలోంచి వచ్చేవాడు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. సహోదరుడా, ఏ సమస్యలో నువ్వు ఉన్నావో, ఈ హన్నా యొక్క జీవితం మనకు నేర్పేది ఏంటంటే పట్టుదల కలిగిన ఒక ప్రార్థన నేర్పిస్తుంది. హన్నా చేసింది ఒకసారి ప్రార్థన, ఒక్కసారే చేసింది. కానీ ఆ ఒక్కసారి కూడా తన హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేసింది. తన హృదయాన్ని కుమ్మరించింది దేవుడి సన్నిధిలో. ఏ రోజు నువ్వు దేవుడి సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించగలిగావు? నీ హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేయగలిగావు? నీ హృదయాన్ని కుమ్మరించి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసావా? దేవుడు నీకు జవాబిస్తాడు. నీ శత్రువులపై విజయం ఇస్తాడు. నీకు విజయాన్ని దయచేస్తాడు. నీ కుటుంబానికి క్షేమాన్ని దయచేస్తాడు. నువ్వు వెళ్తున్న మార్గాలకి క్షేమాన్ని దయచేస్తాడు. అలాంటి హృదయాన్ని కుమ్మరించుకునే ప్రార్థన మనం చేయాలి. అలాంటి ప్రార్థన కలిగిన జీవితం దేవుడు మనకు అందరికీ దయచేయునుగాక. ఆమేన్. మంచిది, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు. ఇదిగో నా ప్రభా, ఉదయకాల సమయంలో అయ్యా ఏకీభించిన బిడ్డ అందరినీ బట్టి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తాం. అయితే జ్ఞాపకం చేసుకోండి ఈ ఉదయకాల ప్రార్థన, ఉదయకాలపు వాక్యం ఎంతమంది అయితే బిడ్డలు తండ్రి అయ్యా వింటున్నారో నా ప్రభా తండ్రి, అలాగే ప్రార్థన ఆలకిస్తున్నారు, ప్రార్థనలు ఏకీభిస్తున్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా హన్నావలి విజ్ఞాపన కలిగి చేసే ప్రార్థన దయచేయండి. అయ్యా హృదయాన్ని కుమ్మరించే కృపణ దయచేయమని ఈ బిడ్డల చేతికి అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున